హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మెంబర్ అడిషన్ సంబంధించి మ్యారేజ్ అనేటువంటి అమ్మాయిని భర్త యొక్క రేషన్ కార్డులో మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, అలా వెడ్డింగ్ కార్డు లేకుండా ఏ విధంగా యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలని చెప్పేసి వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ప్రజెంట్గా మనకి వాట్సాప్ ద్వారా కూడా చేసుకునే విధానం అయితే కల్పించడం జరిగిందండి. 7 రకాల సర్వీసెస్ అనేది మనకి న్యూ రైస్ కార్డ్ అనేది ఒకటి మాత్రమే మనకి అప్డేట్ చేయలేదు. మిగతా సర్వీస్ అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోలు కూడా నేను చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు చాలామంది మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటేనే చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. సో అసలు మనకి నదల్ల మనోహర్ గారు మనకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్, వెడ్డింగ్ ఫోటో, అలాగే వెడ్డింగ్ కార్డ్ సంబంధించి ఆప్షన్ అనేది రిమూవ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. ఇక్కడ 2 చిల్డ్రన్స్ను అలాగే వాళ్ళ వైఫ్ని అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా డైరెక్ట్ వాళ్ళు యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశానండి. ఇక్కడ మొబైల్ నెంబర్ తప్పుగా పడి ఉంటే మొబైల్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. మనం క్లిక్ చేసిన వెంటనే మెంబర్ అడిషన్ సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం అవుతుంది. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది 80,000 వేయాల్సి ఉంటుంది. ఇక్కడ లేబర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాబిటేషన్ అనేది పేరు ఎంటర్ చేయకూడదండి. సో ఇక్కడ మనకి క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లస్టర్ అనేది తెలియదు కాబట్టి స్కీమ్ ఎలిజిబిలిటీలో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఏ క్లస్టర్లో మ్యాప్ అయినారని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఇక్కడ హ్యాబిటేషన్ అంటే ఊరి పేరు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇంతవరకైతే. సో ఇప్పుడు మనకి క్లస్టర్ని సెలెక్ట్ చేయాలి అంటే ఈ పర్సన్ ఏ క్లస్టర్కు యాడ్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా మనకి ఈ విధంగా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నది మనకి క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మరొకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ క్లస్టర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. హ్యాబిటేషన్ అంటే ఇంత ముందుకు పేరు అనేది విలేజ్ నేమ్ అనేది రాస్తుంటుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఆ క్లస్టర్లో మ్యాప్ చేయాలి రేషన్ కార్డ్ డైరెక్ట్ అనేది చెప్పేసి ఇవ్వడం అనేది గవర్నమెంట్. సో క్లస్టర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టు రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే రావడం అవుతుంది. ఇక్కడ మనకి 3 మెంబర్స్ ఉన్నారు. మరొక 3 మెంబర్స్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైఫ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో వైఫ్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే వాళ్ళ యొక్క పేరు, ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, యాడ్ టైప్ వచ్చేసరికి మ్యారేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. ఎంటర్ చేసి ఇక్కడ తెలుగులో అలాగే ఇంగ్లీష్లో నేమ్ అయితే మీకు ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో 2 కరెక్ట్గా ఉండే విధంగా అయితే చూసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చేయొద్దండి. సో మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వాళ్ళ యొక్క పేరు అనేది ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా పేరు అనేది మెన్షన్ చేయండి. సో మిస్టేక్ అయితే చేయడానికి అవకాశం లేదు. అలాగే రిలేషన్షిప్ ఏమైనా తప్పు ఉన్నా కూడా డిఏ లాగిన్లో అంటే ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్లో రిలేషన్షిప్ చేంజ్ చేసుకుని కూడా ఈకే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో నేను ఇక్కడ తెలుగు ఆప్షన్ లేదు కాబట్టి నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసి తెలుగు నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ప్రతి వ్యక్తికి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలి. సో ఫ్యూచర్లో చాలా ఉపయోగం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను మ్యారేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మదర్ని ఎక్కిస్తున్నా కాబట్టి అంటే భర్త యొక్క వైఫ్ని ఎక్కిస్తున్నా కాబట్టి ఇక్కడ మ్యారేజ్ సెలెక్ట్ చేసుకొని జెండర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. జెండర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అప్లై చేసేటప్పుడు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జెండర్ అయితే మార్చనీకి ఉంటుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ మార్చనీకి అయితే ఉండదండి. రిలేషన్షిప్ కానీ జెండర్ కానీ మార్చనీకి అయితే అవకాశం ఉంది. ఈకే వచ్చేస్తే ఓకే అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చనీకి కాదు. సో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లో కరెక్ట్గా ఉండేది చూసుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ సెల్ఫ్ వచ్చేసి వీళ్ళ అత్త అలాగే వీళ్ళ మామ ఉన్నారు కాబట్టి డాక్టర్లు అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మనకి ఆధార్ కార్డు సంబంధించి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో అనే ఆప్షన్ అనేది లేదండి. సో ప్రీవియస్లో ఒక వీడియో చేశాను చూడండి, అక్కడైతే ఆప్షన్ ఉంది, ఇక్కడైతే లేదు. ఇక్కడ మరొక 2 మెంబర్ చిల్డ్రన్స్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. గ్రాండ్ సన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో రిలేషన్ ఇప్పుడు ఎందుకంటే ఎద్దాడి ఫ్యామిలీ వీళ్ళ అత్తగారు ఉన్నారు కాబట్టి అత్తగారికి వీళ్ళు కోడలు అవుతారు, అలాగే మనవాళ్ళు వచ్చేసరికి గ్రాండ్ సన్ అవుతారు కాబట్టి డాటర్లా గ్రాండ్ సన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి డేటా అనేది మొత్తం క్లియర్గా మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసేది లేదు, అలాగే మ్యారేజ్ ఫోటో అనేది అప్లోడ్ చేసేది ఏం లేదండి. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ని యాడ్ చేసేటప్పుడు మటుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. అలాగే 15 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో ఎటువంటి సమస్య లేకుండా 15 అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మనకి అప్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను 100%గా. సో ఇక్కడ 3 మెంబర్స్ అనేది నేను యాడ్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా, అందుకోసం ఒక వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను లైవ్ డెమో అనేది. సో ఇక్కడ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కూడా వైఫ్ని మీ యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవసరం లేదండి. ఇప్పుడు ప్రజెంట్గా భార్య వచ్చేసి
వాళ్ళ అమ్మ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంది ఈమె. సో కానీ ఈ భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సిన అవసరమే లేదండి, 100% ఇది. సో రేషన్ కార్డుకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేకుండా డైరెక్ట్ యాడ్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరొక పర్సన్ అయితే యాడ్ చేస్తున్నాను. టూ మెంబర్స్ చిల్డ్రన్స్, అలాగే ఒకరు వైఫ్ అన్నమాట. సో మదరు అలాగే 2 కొడుకులు అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మరొకసారి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ నేమ్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి తెలుగు లేదు కాబట్టి నేను తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లోకి కాపీ చేసి నేను సేవ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా మీ దగ్గర సిస్టంలో లేకుంటే ఈ విధంగానే చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి వ్యక్తికి అనేది మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలి, ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగపడుతుందండి. సో అలాగే ఇక్కడ మనకి యాడ్ టైప్ వచ్చేసి బర్త్ అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, జెండరు, అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్ అనేది గ్రాండ్ సన్ కాబట్టి, అంటే ఇప్పుడు వీళ్ళు మనవరాలు కాబట్టి మనవడు కాబట్టి ఇక్కడ మనం గ్రాండ్ సన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మరొకసారి చెప్తున్నానండి, మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అవుతుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఆప్షనే రిమూవ్ చేయడం జరిగింది. మీకు చాలా వీడియోస్లో చెప్పాను మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా చేసుకోవచ్చు అని చెప్పేసి, మీకు ఇప్పుడు ఆప్షనే తీసేయడం జరిగింది గవర్నమెంట్. ఇదైతే మంచి విషయమే. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ ఉండాలనే ఏం రూల్ లేదండి, 100% మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చిన్నపిల్లలు లేకపోయినా కూడా రేషన్ కార్డులు యాడ్ అవుతాయి ఖచ్చితంగా, 100% అండి, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, డాటర్ ఇల్లా, గ్రాండ్ సన్ చెప్పేసి మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మ్యారేజ్ అయిన అమ్మాయిని భర్త యొక్క రేషన్ కార్డులో మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ కూడా లేదు చూడండి, ఓన్లీ చిల్డ్రన్స్ నెక్ ఇచ్చినాం కాబట్టి మనకి బర్త్ సర్టిఫికేట్ నెంబరు, బర్త్ సర్టిఫికేట్ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని చెప్పేసి రావడం ఉంది. సో లేడీస్కి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇక్కడ బాగా చూడండి, యాడ్ టైప్ వచ్చేసి మ్యారేజ్, బర్త్, అలాగే 2 చిల్డ్రన్స్ బర్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి మ్యారేజ్ సంబంధించి ఫోటో కానీ, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, వెడ్డింగ్ ఫోటో కానీ ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరుతున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్, అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ నేను అన్ని ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో వీటి యొక్క ఛార్జెస్ అనేది 24 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ఎస్ఎల్ఏ వచ్చేసరికి 21 డేస్ అనేది మనకి. సో 21 డేస్ లోపల ఈ కేసుని పూర్తి చేసుకునే వెంటనే మనకి ఇష్యూ కార్డుకి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇష్యూ కార్డు అనేది సమస్యగా ఏర్పడింది కాబట్టి, సో గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూద్దామండి. సో చూడండి ఇక్కడ మీకు మరొకసారి చూపిస్తున్నాను, డాటర్ ఇల్లా, గ్రాండ్ సన్ చెప్పేసి, డాటర్ ఇల్లా అంటే కోడలు కాబట్టి ఇక్కడ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే విధానం అనేది ఆప్షనే రిమూవ్ చేయడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సి. చూడండి మీకు చూపిస్తున్నాను, సో ఇక్కడ ఎక్కడా లేదు మనకి. సో మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆప్షనే లేదు. గతంలో నేను అంటే ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మే 7వ తారీఖున మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండే విధంగా ఆప్షన్ కూడా చూపించాను చూడండి ఒకసారి. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ మనకి షేవ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మనకి టీ నెంబర్ అవుతుంది. ఈ టీ నెంబర్ ద్వారా రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈకే చేయాలండి, అది విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఆల్రెడీ మేము ఈకే చేసిన అందరికి పూర్తిందని చెప్పేసి అనుకోకూడదు. ఒకసారి అప్లికేషన్ చేస్తే ఆ అప్లికేషన్లో రిమైనింగ్ పర్సన్స్ లైవ్లో ఉన్నారా లేదని చెప్పేసి అడుగుతుంది. సో యాడ్ టైప్ మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండా మ్యారేజ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఖచ్చితంగా ఈకేఎస్ అనేది ప్రతి ఒక్కరూ ఈకేఎస్ చేయాలి. వేరే ఊరికి వెళ్ళామంటే అది కుదరదండి. 3-4 డేస్ లోపల ఈ కేసు కంప్లీట్ అయితేనే మీకు విఆర్ఓ సార్ లాగిన్లోంచి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి, అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా వర్క్ అవుతుందండి. సో ఇక్కడ మనకి మరొకసారి చూపిస్తున్నాను. సో మ్యారేజ్ ఫోటో అవసరం లేదండి. సో మ్యారేజ్ ఫోటో కానీ అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏం అవసరం లేదు. సో డైరెక్ట్ మీరు వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎక్కడ ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా కూడా మీ భర్త యొక్క రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు, పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ షో పేమెంట్ అనేది చేస్తున్నాను. షో పేమెంట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక టీ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ టీ నెంబర్ ద్వారా డిస్ట్రిక్ట్ కానీ, మహిళా పోలీస్ కానీ, విఆర్ఓ సార్ కానీ, అలాగే మనకి ఎంఆర్ఓ సార్ కానీ ఈకేఎస్ చేసిన వెంటనే ఫర్దర్గా విఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళి ఎస్ఎల్ఏ 21 డేస్ లోపల మనకి కంప్లీట్గా ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా, మ్యారేజ్ ఫోటో లేకుండా కూడా మీ సచివాలయంలో మీరు ఎక్కడైనా మ్యాపింగ్ ఉంటుందో అక్కడైతే మీరు చేసుకోవచ్చు. హౌస్ఫుల్ మ్యాపింగ్ లేకుండా కూడా భార్యను రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే చిన్నపిల్లలు కూడా హౌస్ఫుల్ మ్యాపింగ్ లేకపోయినా కూడా రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు. ఇదండి వీడియోని అప్డేట్ వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.